హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీ అందరి కోసం అనే చెప్పేసి నేను చికెన్ కర్రీని నా స్టైల్లో ఎమ్మీగా చేసి చూపిస్తున్నాను. దీనికోసం అనేసి మనం సింపుల్గా ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందు అర కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం పేస్టు దంచుకున్నది పక్కన ఉంచుకొని, ఆ తర్వాత బౌల్ తీసుకొని మనం కడుక్కున్న చికెన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. మరీ పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. మనం కర్రీ కాకుండా నా స్టైల్లో చేసి చూపిస్తున్నానండి. ఆ తర్వాత పసుపు, ఆయిల్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం తొందరగా బాయిల్ కావాలని నేను వేయట్లేదు. కొంచెం వాటర్ వేసుకొని అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ కలిపి అలా స్టవ్ ఆన్ చేసి ఉంచుకోవాలండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచుకుంటే అది బాయిల్ అవుద్ది. ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యాక ఆ వాటర్ అనేది ఇంకిపోయిద్ది. మనం వాటర్ తక్కువ వేసుకోవాలి. నేను మాత్రం కొంచెమే వేసుకున్నాను, ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. వాటర్ అనేది చాలా ఇంకిపోయిందండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత మనం ముందే వేసుకున్నాం కాబట్టి కొంచెమే ఉల్లిగడ్డలు వేసుకున్నాను. ఒక 1 పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వేసుకొని మనం బాయిల్ చేసుకున్న చికెన్ వేసేసి కలపాలండి. ఒక 2 మినిట్స్ మనం ఫుల్గా పెడితే అది సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. అది అనేది దగ్గరకు వచ్చేసిద్ది. అలాగే ఒక 2 మినిట్స్ కలుపుతూ ఉండాలి. 2 మినిట్స్ కలిపేయాక బాగా దగ్గరకు వచ్చేసాక ఉప్పు, కొంచెం కారం వేసుకున్నాను. కారం 3-4 స్పూన్స్ వేసుకున్నాను. కారం ఎక్కువ తింటాం కాబట్టి మీరు తక్కువ వేసుకున్నా ఏం పర్లేదు. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం దంచిన ఎల్లిపాయలు వేసుకున్నానండి. కొంచెం ఒక 1-2 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎల్లిపాయలది. ఆ తర్వాత గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకున్నానండి. చాలా చాలా బాగుంటుంది సుక్కా చికెన్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ అయితే మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.